ఆ రోజు మహాబలవంతుడైన రాజు ముక్కునకు దేవుడు గాలం వేసి వాడి పొగరు అణిచారు. అశ్షూరు రాజైన సన్హెరీబు రాజ్యాలన్నిటికీ భయం పుట్టించాడు. వాడి సైన్యాలకు ఎదురు లేదు. నగరాలను అగ్నికి ఆహుతి చేశాడు. రాజులందరూ వాని ముందు మోకరిల్లారు. ప్రతి రాజు వానికి తల వంచారు. ఏ శక్తి వానిని ఆపలేకపోయింది. కానీ దేవాది దేవుడు వానిని ఎదుర్కొన్నాడు. సన్హెరీబు యెరూషలేమును సమీపించాడు. ఇతర రాజ్యాల వల్లే ఈ యూదా రాజ్యాన్ని కూడా జయించగలను అనుకున్నాడు. చాలా పొగరుతో తన దాసులతో, ఏ దేవుడు ఏ జనాన్ని కాపాడలేదు, మీ దేవుడు కూడా అంతే అని వర్తమానం పంపించాడు. కానీ హిజ్కియా రాజు భయపడలేదు. అతడు దేవాలయంలో ప్రవేశించి ప్రార్థన చేశాడు. ప్రవక్త దగ్గర నుండి వర్తమానం వచ్చింది. యెరూషలేమును ఎవరూ జయించలేరు. ఏ బాణం దాని గోడలను తాకలేదు. నేను యెరూషలేమును రక్షిస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. అప్పుడు దేవుడు ఆ పొగరుబోతు రాజుతో, నా గాలము నీ ముక్కునకు తగిలిస్తాను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీ వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను అన్నారు. దేవునికి సైన్యం అక్కరలేదు. ఆ రాత్రి ఒక్క దూతను పంపారు. ఆ దూత 185,000 మంది అశ్షూరు సైనికులను హతం చేశాడు. తెల్లవారింది. యుద్ధరంగమంతా నిశ్శబ్దంగా ఉంది. పొగరుబోతు రాజు తన రాజ్యానికి పారిపోయాడు. నిజదేవుని ఎదిరించిన రాజు ఓడిపోయాడు. యుద్ధమే జరగకుండా వాని గర్వం అణిచివేశారు. మీరు ఈ విషయాన్ని నమ్మితే మీ స్నేహితులకు ఈ వీడియో పంపించండి.